50-60 రూపాయలు పెడితే చిటికలో వచ్చేస్తుంది. అది కూడా మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. కానీ మన చేతులతో మనం తయారు చేసుకోవడం, అది హైజీన్గా తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. అలాగే మన నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు, అలాగే నచ్చిన క్వాంటిటీ కూడా తినచ్చు కదా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎందుకో నాకు మసాలా దోశ తినాలనిపించిందండి. బయట కొనుక్కుంటే 50-60 రూపాయల్లో దొరికేస్తుంది. అది కూడా మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు ఆర్డర్ పెడితే. ఆర్డర్ లేదు అని అనుకుంటే ఒక 10 నిమిషాలలో తెచ్చుకోవచ్చు. కానీ మన చేతులతో మనం తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. నాలా ఓసిడి వాళ్ళు ఉన్నారంటే ఇంకా హైజీన్గా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మనకు నచ్చిన వంటలు ఏవోటి ఇప్పుడు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ మనం మంచిగా సెర్చ్ చేస్తే నిమిషాల్లో వచ్చేస్తున్నాయి కదండి. అది మనకు నచ్చిన ఏదైనా నేర్చుకుని ఇలాగ ట్రై చేస్తూ ఉన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది. అలాగే మనం నచ్చినట్టు, అంటే మనకి నచ్చిన ఆయిల్స్ వేసుకోవచ్చు, ఉప్పు కారం మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. అది కూడా మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే అయిపోతుంది కదండి. అది మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. నేనైతే అదే ఆలోచిస్తాను అనమాట. అలాగే ఈరోజు మసాలా దోశ తినాలనిపించింది అన్నాను కదండి, అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇదైతే నేను ఈరోజు షెఫ్, ఆయన పేరేంటి, సంజయ్ ఉంటారు కదండి, ఆ దాంట్లో చూసి చేశాను అనమాట. ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేశాను. నాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుందండి, అందుకే ఎప్పుడు చేసినా కానీ ఇలాగే ట్రై చేస్తాను అనమాట. ముందుగా అయితే ఆయిల్ వేసుకుని అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలండి. అవన్నీ మంచిగా బ్రౌనిష్ వచ్చిన తర్వాత పోపులు వేసుకోవాలన్నమాట. శనగపప్పు అయితే మస్ట్ వేసుకోవాలి, మినపప్పు అవసరం లేదు. అలాగే జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ అయితే దీనికి బంగాళదుంపలను ఉంటే బఠానీలు ఉడికించి పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం అవి పక్కకు పెట్టేసిన తర్వాత ఇవన్నీ పోపులన్నీ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలాగా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి, ఎందుకంటే ఒకదానికి ఒకటిగా అతుక్కుపోతాయి కదా, కొంచెం వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకోసమని ఇలాగా మనం వేసేటప్పుడే విడివిడిగానో లేకపోతే కోసినప్పుడే విడివిడిగా అనేసి బాండిల్లో వేసేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసి వేయించాలండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేయగలరా? ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడెక్కడ చూస్తున్నారు అవన్నీ తెలుసుకోవాలని ఉంటుంది కదండి. అందుకోసమని అడుగుతున్నాను అనమాట. నేను చేసే వీడియోలో ఏదైనా మీకు నచ్చి ఉంటే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్, ఒక చిన్న కామెంటు ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందో తెలుసండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో చేయాలి, ఇంకొక మంచి కంటెంట్ తయారు చేయాలి, లేకపోతే ఇంకొకటి ఏదైనా డిఐవై చేయాలి, లేకపోతే ఇంకొక సాంగ్ ఏదైనా మంచిది చేయాలి అన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలాగే మీకు తెలియకుండానే ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో అందరూ మాలాగా హౌస్ వైఫ్సేనండి. ఖాళీగా కూర్చుని టైం వేస్ట్ చేయకుండా చాలామంది రీల్స్ చేసుకుంటూ, లేకపోతే పక్కన వాళ్ళు గొడవ వింటూ, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ అవన్నీ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఒక కంటెంట్ తయారు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు కదండి. దానికోసమైనా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే వీలుంటే, మీకు మంచి మనసు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, నేను లైవ్ చేద్దామని అనుకుంటున్నానండి. మీకు ఏ టైం అయితే కన్వీనియంట్గా ఉంటుందో మీకు వీలైతే చెప్పండి, లేకపోతే నేనే నా వీలైన టైము చూసుకుని వస్తాను. కాకపోతే మీకు తెలియదు కదా, అందుకే చెప్తున్నాను అనమాట. ఎక్కువ మంది ఎవరైనా విని ఈ టైంకి రండి అని ఎక్కువ మంది ఎవరైనా సజెస్ట్ చేస్తే ఆ టైము తీసుకుంటాను, లేకపోతే నాకు వీలైన టైంలో వస్తానండి. 1 డే బిఫోర్ కమ్యూనిటీ పోస్ట్లో డీటెయిల్స్ ఇస్తానులేండి. ఓకేనా? ఇంకా నా పనిలో నేను ఉన్నానండి, అంటే కర్రీ చేసే పనిలో ఉన్నానమాట. ఈలోగా మా అమ్మాయికి బాగా ఆకలిస్తుందంటండి, అందుకోసమని నా దోశ నేనే వేసుకుంటానని చెప్పేసి వేసేసుకుంటుందనమాట. ఇదిగోండి, ఈలోగా నేను ఉల్లిపాయలు వేగిపోయినాయి అనమాట, బంగాళదుంపలు ఉడికిపోయినాయి అండి. ఇంకా చల్లారలేదు, నేను కుక్కర్లో పెట్టేశాను కాబట్టి ఇంకా చల్లారలేదండి. అవన్నీ ముందే తొక్క తీసేసి పెట్టేశాను అనమాట, ఎందుకంటే టైం లేదనమాట. తొక్క తీయాలంటే మళ్ళీ చల్లారాలి కదండి, అందుకోసమని తొక్క తీసేసి కుక్కర్ పెట్టేశాను. అలా అయితే మనకి కుక్కర్ ఓపెన్ అయిపోగానే మంచిగా అవి స్మాష్ చేసేసి అందులో వేసేయచ్చండి. దీంట్లో ఇంకేం వేయక్కర్లేదనమాట. ధనియాల జీలకర్ర పొడి ఉంటే వేయచ్చు, లేకపోతే లేదా అలాగైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇది టెడ్డీబేర్ దోశ అంట. టెడ్డీబేర్ దోశ కాదు, చాక్లెట్ దోశ అని అంటే కాదు, టెడ్డీబేర్ దోశ అని అంటుందన్నమాట. తనకి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి, దోశ వేసుకోవడం వచ్చేసింది, అలాగే ఫ్లిప్ చేసుకోవడం కూడా వచ్చేసింది అనమాట. ఎప్పుడైనా ఒక్కసారి అదిగోండి అలా సతాయిస్తే తప్ప, లేకపోతే తనంతట తనే ఫ్లిప్ చేసుకుంటుంది అనమాట. పర్ఫెక్ట్గా దోశ ఇలా వేసుకుని ఇలా రౌండ్గా తిప్పేసుకుంటుంది. అలాగే టెడ్డీబేర్ దోశ ఎలా ఉంటుంది అండి, కొంచెం అలాగే వస్తుంది. కాకపోతే దోశ వేసుకుని తనంతట తను వేసుకుని ప్లేట్లో కూడా వేసేసుకొని చట్నీ కూడా వేసుకొని తింటుంది అనమాట. అది కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది. దోశ అయితే మంచిగా తింటుంది అనమాట అండి. టెడ్డీబేర్ దోశ అంటే వాళ్ళకి ఇష్టం కదా చిన్నపిల్లలకి.
తనంతట తనే వేసేసుకొని తింటుంది అనమాట. నా మీద మా అమ్మాయి చాలా బెటర్ అండి, 1000 రెట్లు బెటర్ అనమాట. అసలు ఈ ఏజ్కి నాకు ఏమీ రాదండి, ఇప్పటికే కొంచెం రాదనుకోండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఒక 10 ఇయర్స్ నుంచి పర్వాలేదు, బాగానే వస్తున్నాయి. మా అమ్మాయి అయితే ఇప్పుడే దానికి ఇంకా నిండా 10 ఏళ్ళు కూడా లేవండి, 6 ఏళ్ళు అండి, అయినా సరే భలే చేసుకుంటుంది అనమాట. నాకైతే నేను గర్వపడతాను మా అమ్మాయిని చూసి ఈ విషయంలో. వేసుకుంటుంది కానీ మంచిగా తినదండి, ఎందుకంటే తనకి నోటికి కొంచెం చప్పగా ఉండాలన్నమాట, కొంచెం కారం వచ్చినా తినదన్నమాట, అదొక్కటే ప్రాబ్లము. మిగతాదంతా పర్వాలేదు, బాగానే ఉంటుందండి. ఇంకా ఈ దోశ విషయానికి వస్తేనండి, ఇది దోశ వేసేసుకున్న తర్వాత దానికి కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, ఉంటే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చండి. వేసుకుని తర్వాత మనకి ఎంత కావాలంటే అంత మసాలా వేసేసుకుని, బయట వాళ్ళైతే కొంచెం వేస్తారు కదండి, మనమైతే మంచిగా నిండా పరిచేసుకొని ప్రతి బయటికి మనకి మసాలా వచ్చేలాగా తింటూ ఉంటే పైన లేయర్ ఏమో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. హోటల్లో కంటే ఇంకా బాగుందన్నమాట. నాకైతే చాలా నచ్చిందండి. ఎవరికైనా ఇలాగ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మంచిగా ఇంట్లోనే చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోద్దండి. నేను ఒక 15 మినిట్స్ స్పెండ్ చేశాను అంతే దీనికి టైంలో, అంతేనండి. అంటే ఉల్లిపాయలు లేగడం వరకేనండి టైము. ఎలాగో మనకి ఆలుగడ్డ కుక్కర్లో పెట్టేస్తే ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది కదండి. ఒక్క 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఆలుగడ్డ ఎక్కువ ఉడకక్కని కూడా ఉడకక్కర్లేదు, అది విజిల్ రావడం ఒకటే టైం పడుతుందండి, మిగతాదంతా చాలా తక్కువ టైంలో అయిపోద్ది అనమాట. టోటల్గా లెక్కేసుకుంటే మనకి ఒక 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇంకా ఆ దోశ వేసేసిన తర్వాత ఇంట్లో చీజ్వి షీట్స్ ఉన్నాయండి, అవి కొంచెం ఘాటుగా ఉన్నాయన్నమాట. అవి వేస్తే కాల్స్తే ఎలా ఉంటుందా, మెల్ట్ అవుతుందా లేదా అని చూశానండి, అస్సలు మెల్ట్ అవ్వట్లేదు అనమాట. అదిగోండి అవి అప్పడాల్లాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీంట్లో దోశలో వేస్తే ఇంకా అప్పడాల కింద అయిపోయినాయి అనమాట. ఇదేంటో మరి పెనం మీద పెడితే జనరల్గా చీజ్ మెల్ట్ అయిపోతుంది కదండి, ఇవి మెల్ట్ అవ్వలేదు. ఇంకా మనకి పాపడ ఎలా ఉంటుందండి అలా అయిపోయింది అనమాట. అంటే మా పాపకి పన్నీర్ దోశ వేయమంది, అందుకని దోశ వేసి పన్నీర్ దోశ స్ప్రెడ్ చేశాను. ఈ చీజ్ కూడా వేస్తే కొంచెము ఇవి స్పైసీ చీజ్ అండి, కొంచెం స్పైసీగా ఉంటుంది కదా అని వేసాను అనమాట. అయినా సరే అవి ముక్కల్లాగే అలాగే చెక్కల్లాగా అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఎంతసేపు కలిసిన దోశ మాడిపోతుంది కానీ అవి మాత్రం మెల్ట్ అవ్వట్లేదు. ఇంకా దోశ మాడిపోతుందని తీసి పక్కకు పెట్టేశానండి. ఈలోగా నేను వేసాను కదండి, దోశ చల్లారిపోతుంది. ఫస్ట్ వేయగానే తిని చూశాను అనమాట, చాలా బాగుంది. ఇది చాలా బాగుంది కదా, మీకు చూపించలేదు కదా అని మళ్ళీ తిని చూస్తున్నాను అనమాట. చట్నీ కూడా వేసుకోలేదండి, అలాగే అది స్టవ్ దగ్గర వేసినట్టే తింటూ ఉన్నాను అనమాట. మళ్ళీ వేడి చల్లారిపోతే మెత్తగా అయిపోతుంది కదండి, పైన క్రిస్పీగా ఉండదు కదా, అది అందుకని అనమాట. అక్కడే తినేస్తున్నాను, ఓ పక్కన మా పాపకి వేస్తూనే ఓ పక్కన నేను తింటూ ఉన్నాను అనమాట, ఒక్కొక్కటి వేసుకుని. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, హోటల్లో కంటే ఇంకా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను అనమాట, ఎప్పుడైనా చేసుకుంటాను, అంటే ఎప్పుడు చేసుకుని ఇదే ప్రాసెస్ కానీ రెగ్యులర్గా చేసుకున్నాను అనమాట. ఇది భోగి ముందు రోజు వ్లాగ్ అండి, ఎందుకంటే వ్యూస్ ఏం రావట్లేదండి, అందరూ మన వాళ్ళందరూ బిజీగా ఉండుంటారని చెప్పేసి అప్పుడు ఇది వ్లాగ్ అప్లోడ్ చేయలేదన్నమాట అండి. అప్లోడ్ చేసిందే నేను అన్లిస్ట్లో పెట్టేసి ఉంచేసాను అనమాట, అన్లిస్ట్లో కాదు ప్రైవేట్లో పెట్టేసి ఉంచేసాను అనమాట. ఇంకా ఈ జాలి క్లీన్ చేయడం అంటే మొండి చీపురు ఉంటుంది కదండి, మన ఇల్లు తుడుచుకునే చీపురు, అది మొండి చీపురు అయితే మంచిగా ఒకసారి ఇలా అంటే వచ్చేసేదండి. ఆ చీపుర్లన్నీ పాడేసామన్నమాట. ఇంకా బ్రష్తో కొంచెం ప్రెషర్ పెట్టి రుద్దితేనే పోతున్నది అనమాట. చూడండి ఇటువైపుకి డిఫరెన్స్ చూసారా, ఇటువైపు మొత్తం క్లీన్ చేశానండి. కొంచెం గట్టిగా ప్రెషర్ పెట్టి అంటేనే వస్తుందన్నమాట. చీపిరిది అయితే మంచిగా వచ్చేస్తుందండి. జస్ట్ ఇలాగ ఒకటి 2 సార్లు ఇలా అంటేనే మంచిగా నీట్గా క్లీన్ అయిపోయేది. అవన్నీ పాడేశాను, చాలానే ఉండాలండి, అంతా పీసులు కింద వచ్చేస్తుందని అన్నీ పాడేశాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇలాగ డస్టింగ్ బాగా వచ్చినప్పుడు మనం కిచెన్లో ఉంటాం కదండి, ఇలా ఉన్నప్పుడు తలుపులన్నీ తీసుకుని క్లీన్ చేసుకోవాలంటే, ఎందుకంటే లంగ్స్కి పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరికీ లంగ్స్ చాలా వీక్ అయిపోయినాయి కదండి, అందుకోసమని. అలాగే ఇల్లు దగ్గరగా ఉంటాయి కదండి, గాలి ఎటు పోవు కదా, అందుకోసం కూడా మనకి లంగ్స్ కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయంట. ఇది నేను చెప్తుంది కాదండి, డాక్టర్సే చెప్తున్నారనమాట. జనరల్గా ఆ లేడీస్కి అయితే లంగ్స్ క్యాన్సర్ రాదంటండి, ఎందుకంటే వాళ్ళు స్మోక్ చేయరు కదా, అందుకోసమని. వాళ్ళు స్మోక్ చేసే వాళ్ళకి లంగ్స్ క్యాన్సర్ వస్తుందంటండి. మరి ఆడవాళ్ళకి ఎందుకు వస్తుందని రీసెర్చ్ చేస్తే కనుక వాళ్ళ కిచెన్లో ఎక్కువ మనం ఆయిల్ స్మోక్ ఉంటుంది కదండి, ఆయిల్ స్మోక్ కానీ ఇలాగ డస్టింగ్ చేసినప్పుడు కానీ అది మొత్తం అంతా లంగ్స్లోకి వెళ్ళిపోయి లంగ్స్లో క్యాన్సర్ కింద ఫామ్ అవుతుందంటండి. ఇలా ఎప్పుడైనా క్లీనింగ్ చేసేటప్పుడు మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టుకొని క్లీన్ చేసుకోవడమో లేకపోతే మాస్క్ పెట్టుకోవడమో అలా చేస్తూ ఉండాలండి. మామూలుగా అయితే కిచెన్లో వంట చేసేటప్పుడు అయితే చిమ్నీ ఉంటుంది కాబట్టి వంటకైతే నో ప్రాబ్లము. ఇలా డస్టింగ్ చేసేటప్పుడు అయితే మాస్క్ పెట్టుకోవడం కానీ
లేకపోతే మొత్తం ఇల్లంతా ఓపెన్ చేసి పెట్టుకుని క్లీన్ చేయడం కానీ చేస్తూ ఉండాలన్నమాట. ఇంతకుముందు క్లీనింగ్ చిన్న టూత్ బ్రష్తో చూపించాను కదండి, బాగానే పోయింది కానీ ఇంకా అక్కడక్కడ ఉందన్నమాట. అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదన్నమాట, పూర్తిగా క్లీన్ అవ్వలేదు. ఇంకా అందుకని ఇది ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి బ్లోయర్ మాట అండి. ఆ బ్లోయర్తో మొత్తం క్లీన్ చేశారనమాట. అంటే ఎక్కువ ప్రెషర్ గాలి వస్తుంది అనమాట అండి. ఆ గాలికి మనము క్లీన్ చేసిందంతా మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. అది బాగానే పోయిందండి. మొత్తం బూజులు దులిపిన తర్వాత అక్కడక్కడ పైన ఉండిపోతాయి కదండి, అవన్నీ మంచిగా బ్లోయర్తో ఇలా అంటే మొత్తం అంతా కిందకు వచ్చేసి పడిపోయింది అనమాట. అంత బాగుంది అది. బ్లోయర్ ఏమో కానీ మంచిగా పనిచేసింది, కానీ సౌండ్ మాత్రం ఎంత సౌండ్ అనండి, చాలా సౌండ్ వచ్చింది అనమాట. ఆ సౌండ్కి సగం హెడేక్ వచ్చింది. ఇంక ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత మాప్ వేసేసి ఇంకా దేవుడి సామానం కూడా క్లీన్ చేసానండి. అంటే బిందెలు, పూజ సామాన్ అవన్నీ ఉంటాయి కదా, అలాగే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే భోగి కదండి, మళ్ళీ పొద్దున్నే ఇవన్నీ పెట్టుకుంటే లేట్ అయిపోతుంది, అందుకోసమని. ఇంకా ఈ పనులన్నింటిలోనూ మా హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేశారండి ఈసారి. అది జనరల్గా మా హస్బెండ్ అస్సలు పని చేయరు అనమాట, ఎందుకంటే నాలాగా ఆయనకు కూడా పని అంటే చాలా భయం. అందుకని పని దగ్గరికి అస్సలు రారనమాట. ఏదన్నా బయట పని అంటే చేస్తారు కానీ ఇంట్లో పని అస్సలు ముట్టుకోరు అనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. చెక్ కేర్ అండ్ బై బై.